అయితే దేవుడు పలికిన ఆ మాట బాగా వినండి. దేవుడు పలికిన ఆ మాట ఏ మాట? చెప్పులు దూరంగా విడు మనకముందు ఆ మాట అన్నాడు. ఏ మాట? నీవు నిలిచి ఉన్నది పరిశుద్ధ ప్రదేశము. మోసెస్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ అ హోలీ గ్రౌండ్. ఓ మోసే, నీవు నిలబడ్డది ఒక పరిశుద్ధ ప్రదేశం. That is an observation. That is a commandment when God tells you to remove the shoe. But when God is declaring that you are standing on a holy ground, that is not a commandment. That is God's testimony. మోషే, నీ చెప్పులు దూరంగా విడుమనేది ఆజ్ఞ. నీవు నిలబడ్డది పరిశుద్ధ స్థలం అనేది ఆజ్ఞ కాదు. అదేమిటది? దేవుడిస్తున్న సాక్ష్యం. అక్కడ దేవుడిస్తున్న సొరంగమైన ఆ కాసేపు అది సీనాయి కొండ. కూటం ముగించి ఆశీర్వాద ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఇక అక్కడ ఏముండదు, మళ్ళీ సర్వవ్యాపకత్వమే ఉంటుంది. ఈ సర్వవ్యాపకత్వము అంతటా ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ ఉంది. కానీ పరిశుద్ధులు కూడుకున్న కాసేపు ఉండేది సర్వవ్యాపకత్వం కాదు, అది ప్రత్యేక సన్నిధి, దేవుని యొక్క వ్యక్తిగత సన్నిధి, పర్సనల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా దేవుడు ఉంటాడు, చెప్పులు తీయనక్కర్లేదు. పరిశుద్ధులు కూడుకున్నప్పుడు మాత్రం చెప్పులు తీయాలి. దేవుడు ఇక్కడ హయ్యర్ వోల్టేజ్లో ఉంటాడు కాబట్టి. దేర్ ఇస్ అ డిఫరెన్స్. సర్వాంతర్యామిత్వానికి, సర్వవ్యాపకత్వానికి, దేవుని ప్రత్యేక పాద సన్నిధికి భేదం ఉన్నది. అందుకే ఇంట్లో రోడ్డు మీద చెప్పులు తీయనక్కర్లేదు, ఇక్కడ మాత్రం తీయాలి. కాబట్టి పరిశుద్ధులు భక్తులందరూ కూడుకున్నప్పుడు, పరిశుద్ధులు భక్తులు కూడుకున్నప్పుడు అక్కడ అది పరిశుద్ధమైన భూమిగా మారిపోతుంది. కనుక మన చెప్పులు మనం తీయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక యాంగిల్. అయితే ఇంకొక విషయం చెబుతున్నాను నేను. భౌతికమైన స్థలాలు అప్పుడప్పుడు ఏమవుతాయి చెప్పండి? పరిశుద్ధ భూమిగా మారిపోతాయి. అర్థమైంది మాట? భౌతికమైన స్థలాలు కొన్ని ఆయా కాలములో సీనాయి కొండగా మారిపోతాయి.